హాయ్ అండి. ఈరోజు మీకోసం మా కథ. మరి కథలోకి వెళ్తే, టాక్సీలో వస్తూ దూరం నుంచి గమనించిన సూర్యకాంతం తన కొడుకు చంద్రంతో, ఒరేయ్ చంద్రం, అమ్మాయి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళరా నాయనా, ఎంత పెద్ద భవనం కట్టుకున్నారో చూడు అంది వెలిగిపోతున్న మొహంతో. అవునే అమ్మా, బిల్డింగ్ అదరగొడుతుంది. అయినా ఆస్తుపాస్తుల విషయంలో మనకు మాత్రం తక్కువేమిటి? ఒకవేళ ఈ సంబంధం అన్ని విధాలా బాగుంటే నువ్వు మాత్రం కట్నం గిట్నం అంటూ చెడగొట్టకే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు చంద్రమోహన్ బ్రతిమలాడుతున్నట్లు. నువ్వు ఊరుకోరా పిచ్చి సన్నాసి, అన్నీ బాగుంటే నేను మాత్రం ఎందుకు అడ్డుపడతాను? ఆడపిల్లను కన్నవాళ్ళు, ఆస్తిపాస్తులున్నవాళ్ళు మొహమాటం లేకుండా వాళ్ళే అన్ని పెట్టిపోతలిస్తారు. మన మొహమాటానికి పోకుండా పుచ్చుకుంటే సరిపోతుంది. సర్లే కాని ఇక దిగుదాం. డ్రైవరు అక్కడ నిల్చున్న మనుషుల దగ్గర కారాపు తండ్రి, ఆ తల్లి కొడుకులు వస్తున్న టాక్సీ చెప్పిన చోట ఆగింది. అప్పటికే గుమ్మడి, నూతన ప్రసాద్ వీరి రాకగా ఎదురు చూస్తున్నట్టు నిల్చున్నారు. వెనకాల ఒక పనివాడు వినయంగా నిలబడి ఉన్నాడు. గుమ్మడి మొహాన నవ్వును పులుముకుంటూ ఉండగా ఆ పనివాడు తటాలన ముందుకు వచ్చి కారు తలుపు తీసి పట్టుకున్నాడు. దిగలేక సూర్యకాంతం కారులో నుండి కాలు బయట పెట్టింది. రండి చెల్లమ్మ, రండి బాబు, చంద్రమోహన్ రండి, మీ రాకతో మా ఇల్లు పుణ్యం చేసుకుంది, అందుకే వెలిగిపోతుంది అన్నాడు గుమ్మడి. వెలుగుదేముంది అన్నయ్య గారు, సిరులు ఉన్న చోట వెలుగులా అవంతట అవే వస్తాయి, ఒక రప్పించాలా ఏమిటి అంటూ బదులిచ్చింది సూర్యకాంతం. మంచి మాట చెప్పారు చెల్లమ్మ అంటూ గుమ్మడి వంత పారాడు. అందరూ అదో హాస్యగులిక అయినట్లు బల్లున నవ్వుకుంటూ ఇంటిలోనికి నడిచారు. తల్లి కొడుకులు ఆసీన్లవ్వగానే లోపల నుండి పనివాడు పట్టుకొచ్చిన తీపి కారాలను, మంచినీళ్లను తన చేతుల మీదుగా నూతన్ ప్రసాద్ వారికి అందించాడు. కాలక్షేపానికన్నట్లు అక్కడ టీవీ ఆన్ చేసి ఉంది. మామగారు స్వీటు హాట్ చాలా ఫ్రెష్గా ఉండి గుమగుమలాడుతున్నాయి. సూపర్ అన్నాడు చంద్రమోహన్ మొహమాటం లేకుండా తినేస్తూ. సంతోషం బాబు, వీటిని మా అమ్మాయే చేసింది. ఒక్కతే కూతురైనప్పటికీ, తల్లి లేని పిల్ల అయినప్పటికీ గారాబం చేయకుండా అన్ని పనులు, ఇల్లు చక్కదిద్దుకోవటం, వంట వార్పు, ఆటపాటలు, చదువు ఏది వదిలిపెట్టకుండా నేర్పించాను బాబు. వాణిశ్రీ మా అమ్మాయిని చెప్పుకోవటం కాదు కానీ బాబు చిదివి దీపం పెట్టుకోవచ్చు, కళ్ళు తుడుచుకుంటూ గుమ్మడి అన్నాడు. ఇంతలో నూతన్ ప్రసాద్ వాణిశ్రీ ఫోటో ఆల్బం తీసుకొని వచ్చి చంద్రమోహన్కి చూపిస్తూ, మరే మరే మా వానక్క అలాంటిది కాదు. అక్కని అలా పొగడకూడదు కానీ నిజం చెప్పాలంటే కుందన బొమ్మ చెక్కిన శిల్పం. నేను 101 జిల్లాలకు అందగాన్నైతే తాను రంభా ఊర్వశి మేనక కాదు కదా. రతివిదేవికి జిరాక్స్ కాపీలా ఉంటుంది. వంట చేయటంలో 5 స్టార్ ఫుడ్కే ఆ మోగం అనిపిస్తుంది. పాట పాడిందంటే కోకిల సిగ్గుతో తలదించుకుంటుంది. ఇంకా అంటూ తన అక్క గురించి పొంగిపోతూ చెప్పుకుపోతుంటే సూర్యకాంతం అడ్డుపడింది. ఆ చాలే నాయనా, ఇక్కడ మా అబ్బాయి చంద్రం కూడా అందంలో మచ్చలేని చంద్రుడే. ఏదో గారం చేత కాస్త బొద్దుగా ఉన్నాడు కానీ రోజు నడక, వ్యాయామం చేస్తూ ఉంటాడు. గుళ్ళు గోపురాలకి వెళ్ళి సామాజ వరగామన పాటలు పాడుతుంటాడు. పొలం పనులు చూస్తాడు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడు. సన్యాసి రాసుకుంటే బూడిదే వస్తుంది. ఒకరి గొప్పలు ఒకరు చెప్పుకుంటే ఆయాసమే మిగులుతుంది. వినిపించింది చాలే గాని అమ్మాయిని పిలిపించండి, మళ్ళీ మేం తిరుగు ప్రయాణం చేయాలి అంటూ సూర్యకాంతం తన ఎడిమి చెయ్యిని తమాషగా తిప్పుతూ చెప్పింది. దాంతో గుమ్మడి, అమ్మ వాణిశ్రీ ఒక్కసారి హాల్లోకి రామ్మా అంటూ ఆర్దంగా పిలిచాడు. నిండుగా చీర కట్టుకుని చక్కగా ముస్తాబై తడబడి అడుగులతో, వణుకుతున్న అదరాలతో, చిరు చెమటలు పట్టిన దేహంతో వాణిశ్రీ అక్కడికి వయ్యారంగా వచ్చి తల్లి కొడుకులకు ఎదురుగా కింద పరిచిన సిరి చావవై పొందికగా కూర్చొని నీలచూపులు చూసింది. ఆమె కొంత దూరంలో ఆ ఇంటి పనివాడు తంజావూరు వీణపై చెయ్యి వేసి సిద్ధంగా కూర్చున్నాడు. అమ్మాయిని అంటే శ్రీవాణ్ణి చూసి సూర్యకాంతం మొదట షాక్ తిని
తర్వాత శివాలెత్తిపోయింది. లేరా చంద్రం, ఈ సంబంధము వద్దు, వీరితో వియ్యము వద్దు, ఇంతగా మోసం చేస్తారా అన్నది. చాలేమ్మా, శాంతించమ్మా, అమ్మాయిని చూపించమన్నారు, అదే చేశాం, ఇందులో మోసమేముంది అన్నాడు గుమ్మడి ఆమె మాటలకు మదనపడుతూ. నూతన్ ప్రసాద్ వాణిశ్రీ కూడా ఏం జరుగుతుందో అర్థం కానట్టు తెల్లమొహం వేసుకున్నారు. అప్పటిదాకా నీడచూపులు చూస్తున్న ఆమె చివ్వున తలెత్తి ఆ తల్లి కొడుకుల వైపు చూసింది. అయ్యో అన్నయ్య గారు, మోసం చేసి కూడా ఏం మోసం చేశామని మమ్మల్ని నిలదీస్తున్నారా? ఇలాంటి తెలివితేటలు పుట్టి మీ మెరగమన్నయ్య గారు. మీ అమ్మాయి నల్లగా ఉంటుందని తెలిసి ఆ విషయం దాచిపెట్టడానికి పెళ్లి చూపుల ఫోటోగా బ్లాక్ అండ్ వైట్ ఫోటో పంపిస్తారా? ఆ విషయం గ్రహించలేని మేం అమ్మాయి మూతి మొహం బాగుందని, ముఖ వచ్చేస్తూ ఉందని బోల్తపడేట్టు చేసి మమ్మల్ని పెళ్లి చూపుల దాకా తీసుకువచ్చి మీ ఆస్తిపాస్తులు చూపించి మా వాడికిచ్చి కట్టబెట్టాలనుకోవటం మోసం కాదన్నయ్యా? దగ కాకుంటే ఇంకేమిటి? లేవర చంద్రం, ఇంకా ఏం నాక్కుంటే అక్కడ కూర్చుంటావు అంది సూర్యకాంతం రుసరుసలాడుతూ. ఏమమ్మో అత్తమ్మ, ఇందులో నా పెద్దనాన్న చేసిందేమీ లేదు. పెళ్లి చూపుల ఫోటోగా నేనే ఆ నలుపు తెలుపు ఫోటోను పంపించాం అంటే గింటి నన్ను అనండి, దానికి నేను జవాబు చెప్తాను. మా అక్క నన్నుగా ఇష్టపడేవాడు, ప్రేమించేవాడు తన భర్తగా రావాలని, అదే నా కోరికని తమ్ముడిగా నాతో చెప్పుకుంది. అందుకే కలర్ ఫోటో పంపితే ముందుగానే మా అక్క నల్లగా ఉందని చూడ్డం మానేస్తారని నలుపు తెలుపు ఫోటో పంపాను. మా అక్క అందచందాలను చూడండి, అంతకన్నా ఆమెకున్న మంచి మనసును చూడండి. ఆ నలుపు మా అక్కది కాదు, ఆ నల్లనయ్యది. నల్లనయ్య నల్లగా ఉన్న అందరికీ మేలే చేశాడు, అందర్నీ ఆదుకున్నాడు, అందర్నీ ప్రేమించాడు. మా అక్క అంతే, తన నలుపు ఆమె తెల్లటి మనసులో క్షీణించిపోతుంది, ఆమె పంచే ప్రేమలో కరిగిపోతుంది. చంద్రం బావా, నువ్వన్నా నేను చెప్పేది అర్థం చేసుకోవు, మా అక్కని పెళ్లి చేసుకోవు, నెమ్మదిగా ఉండండి అన్నాడు నూతన్ ప్రసాద్. నువ్వు చెప్పిందంత బాగానే ఉంది, చివర్లో నెమ్మదిగా ఉండండి అన్నావు, అదేమిటి అన్నాడు చంద్రమోహం అర్థం కానట్లు మొహం పెట్టి. అదా, నేను అటికా గోల్డ్ కంపెనీలో పనిచేస్తున్నాం, సమస్య వచ్చినప్పుడు ఇలా చెప్పడం అలవాటైంది అంటూ నూతన్ ప్రసాద్ బదులిచ్చాడు. గుమ్మడి సూర్యకాంతం ఇచ్చిన షాక్కి మాట రాకుండా ఉండిపోయాడు. మాటలు బాగానే చెప్తున్నావురా నాయనా, నెమ్మదిగా ఉండండంట. ఆ పెళ్ళేదో నువ్వే చేసుకొని నెమ్మదిగా ఉండయ్యా అంది సూర్యకాంతం తన పుల్లవిరుపు మాటలతో. దాంతో వాణిశ్రీ నూతన్ ప్రసాద్ల అహం దెబ్బతింది. ఎర్రబడ్డ కళ్ళతో వాణిశ్రీ విసవిస లోపలికి వెళ్ళిపోయింది. నూతన్ ప్రసాద్ తనకొచ్చే ఆవేశాన్ని ఆపుకున్నాడు. బాధపడుతున్న గొంతుతో, అత్తమ్మ, మన పురాణాల్లో బ్రహ్మ వివాహం, ఆర్య వివాహం, గాంధర్వ వివాహం, రాక్షస వివాహం, పైశాచిక వివాహం అంటూ రకరకాల వివాహాలు చెప్పారు, కానీ ఇలా అక్క తమ్ముళ్ళ వివాహం గురించి చెప్పలేదు. లేకుంటే మా అక్క సంబంధం మీ దాకా వచ్చేది కాదు మరే అంటూ బదిలిచ్చాడు. చంద్రమోహన్ తల్లి ప్రవర్తన నచ్చక జోక్యం చేసుకున్నాడు. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఏంటా బుద్ధిలేని మాటలు? అక్కని పెళ్లి చేసుకోమని తమ్మిడితో అనటం ఏం సభ్యత, ఏం సంస్కారం? అయినా శ్రీవాణి నల్లగా ఉందే తప్ప ఆమెకు ఏం తక్కువైందని? ఆమె తమ్ముడు అక్క జీవితం బాగుండాలని కోరుకుని మంచి పని చేశాడు. ఇక్కడి దాకా రాబట్టే వాణిశ్రీ గుణగణాలు నేరుగా తెలుసుకోగలిగాం. ఆల్బమ్ ఫోటోల్లో తను ఎంత నాజుగా ఉంది, తన పెద్ద పెద్ద కళ్ళతో నిజంగానే అప్సరసలను తనదన్నేటట్టు ఉంది. పౌరాణిక పాత్రల్లో వాణిశ్రీ ఆల్బమ్ ఫోటోల్లో ఎంత బాగుందో అంటూ అతడు చెప్తుంటే వీణలు మీటిన రావం వినిపించింది. తంజావూరు వీణ పట్టుకున్న ఆ పనివాడు తనకెప్పుడు వీణ వాయించడం వచ్చిందని ఆశ్చర్యపోయాడు. అలాగే చంద్రమోహన్ ఆ శబ్దం ఎక్కడిదనన్నట్టు నూతన్ ప్రసాద్ వైపు చూసి ప్రశ్నించాడు. కంగారు పడకు బావా, ఆ శబ్దం వీణలు మీటితే రాలేదు, మీ మాటలకు పులకరించిన మా అక్క గుండె చేసిన హృదయ రాగం అన్నాను నూతన్ ప్రసాద్. అంటే నేనంటే మీ అక్కకు ఇష్టమా? అయితే నాకు ఆమె అంటే ఇష్టమే అన్నాడు చంద్రమోహన్.
మళ్ళీ వీణలు మీటిన రాగము అక్కడి వారికి వినపడింది. ఈసారి నూతన్ ప్రసాద్ ఆశ్చర్యపోతే, కంగారు పడకు నూతన్ ప్రసాద్, ఈసారి ఆ సవ్వడి నా ఎద చేసింది అన్నాడు చంద్రమోహన్ నవ్వుతూ. సూర్యకాంతం మనసు చివుక్కుమంది. అదేంట్ర చంద్రం, ఒక్కగానొక్క తల్లిని, నిన్ను పెంచి పెద్ద చేసిన దాన్ని, నాతో ఒక్క మాట చెప్పకుండా నిర్ణయాలు తీసుకునేంత పెద్దవాడివి అయిపోయావట్రా. అంతేలేరా నాయనా, అడ్డాలనాడు పిల్లలు గాని గడ్డాలు, పెళ్ళాలు వచ్చినప్పుడు తల్లెక్కడ కనపడుతుంది నా పిచ్చి కాకపోతే అంటూ శోకాలు పెట్టింది. అత్తమ్మ, మీరు అనవసరంగా మా బావని ఏదో అనుకుంటున్నారు. మా అక్క మీ తల్లి కొడుకులను విడదీసేంత పాపాత్మురాలు కాదు. నిజంగా లాంటిదే వస్తే తాను తప్పుకుంటుంది తప్ప మీ బంధాన్ని ఎప్పటికీ తుంచదు. ఇది 101 జిల్లా అందగాడు మా అక్క తరపున ఇస్తున్నాం రిజర్వ్ బ్యాంక్ గ్యారెంటీ లాంటిది. ఆ నీకేం నాయనా, నువ్వెన్ని చెప్పి మా నోర్లు మూయిస్తావు, బయట వారి నోర్లు మూయించగలవా? అదేంటి సూర్యకాంతమ్మ, కోడలి పిల్లని తెచ్చుకోకుండా కాకి పిల్లని తెచ్చుకుంది అంటే నా పరువేమవ్వాలి తండ్రి. మీ బాధ అంతే కదా అత్తమ్మ. మొదట్లో ఎవరైనా రాయని తొక్కుంటూ పోతారు. ఎప్పుడైతే అది మెరుస్తుందని తెలుసుకుంటారో అప్పుడు అది వజ్రం అని సంబరపడతారు. మా వానక్క కూడా అలాంటిదే. మా బావ ఊ అన్నట్టు మీరు ఊ అనండి అత్తమ్మ. మీరేది కావాలంటే మా పెద్దనాన్న ఒప్పించి ఇప్పించే పూచినాది. బొగ్గును పట్టుకుని వజ్రం ఎలా అనుకుంటావు ప్రసాదు? బొగ్గు బొగ్గే, వజ్రం వజ్రమేగా. ఆహాహా, బొగ్గులో ఏముంటుందో వజ్రంలోనూ అదే ఉంటుందత్తమ్మ. మనం విలువను లెక్కించడంలోనే తేడా చూపుతాం. మా అక్క బొగ్గని మీరంటారు, ఆమె కనకమని మండే నిప్పు అని నేనంటాను. ఇంకేం చర్చించకుండా మా అక్కను కోడలుగా స్వీకరించత్తమ్మా, నీ కాళ్ళను పట్టుకుంటాను. చాచా, నూతన్ ప్రసాద్ ఏంటా మాటలు? ఇక్కడ మీ అక్కే కాదు, మా అమ్మ కూడా వజ్ర వైదుర్యమే. మా అమ్మ మనసు నాకు తెలియదా? నేనెక్కడ నాకు నల్లపిల్లనిచ్చి పెళ్లి చేశావని అంటానేమోనని మా అమ్మ భయం. అంతే, నువ్వేమిదైపోకు. మామగారు, మీరు పంతులు గారిని పిలిచి మంచి ముహూర్తం పెట్టించండి, నిశ్చితార్థానికి పిలవండి అన్నాడు చంద్రమోహన్ వ్యవహారాన్ని తేల్చేస్తూ. మళ్ళీ వీణలు మోగిన నాదం వినపడింది. అయితే ఈసారి చంద్రమోహన్ ఆశ్చర్యంగా నూతన్ ప్రసాద్ వైపు చూడలేదు. అందరి మొహాలు సంతోషంగా ఉన్నాయి. గుమ్మడి మళ్ళీ కళ్ళు తుడుచుకున్నాడు. పనివాడు తనదొక్క కోరికని నూతన్ ప్రసాద్తో అనగా అదేంటో చెప్పమన్నాడు అతడు. తన అమ్మగారు వాణిశ్రీ వీణ వాయిస్తే వినాలని ఉందని కొద్ది రోజుల క్రితం అడిగానని, దానికామె పెళ్లి చూపుల్లో ఎలాగూ సంగీతం వచ్చానడుగుతారు కాబట్టి అప్పుడు విందులే అన్నారు. అందుకే ఇందాక నుండి వీణ పట్టుకొని ఉన్నానని, ఒక్కసారి అమ్మగారిని వీణ వాయించమని చెప్పమని ప్రాధేయపడుతున్నాడు. దానికి చంద్రమోహన్ కూడా ఉత్సాహంగా సరేనంటూ ప్రోత్సహించాడు. నిండుగా చీర కట్టుకొని చక్కగా ముస్తాబయ్యి తడబడి అడుగులతో వణుకుతున్న దరాలతో చిరు చెమటలు పట్టిన దేహంతో వాణిశ్రీ అక్కడికి వయ్యారంగా వచ్చి తల్లి కొడుకులకు ఎదురుగా కింద పరిచిన సిరి చాపపై పొందిగా కూర్చునగా ఆ ఇంటి పనివాడు ఆమె ముందు తంజావూరు వీణను నెమ్మదిగా ఉంచాడు. వాణిశ్రీ తన వీణ శృతి ఒకేసారి సరిచేసుకొని వీణను మీటుతూ తన గురించి, తాను నలుపైనందుకే ఎదుర్కొన్న సమస్యల గురించి ఓ కీర్తన పాడింది. అందులో వచ్చిన భావం, మనిషి తెలుపైతేనే గెలుప, నలుపు మనిషి కూడని పొలుప, నల్లని మేఘం కురిపించే వర్షం సేద తీర్చదా, తెల్లని మెరుపు కంటికి కష్టం కలిగించదా, దేవుడి సృష్టిలో రోజంటే తెల్లటి వెలుగు, నల్లటి చీకటైనప్పుడు మనిషి ఎందుకు ఆ సమభావాన్ని తిరస్కరిస్తున్నాడని ఇమిడి ఉంది. సూర్యకాంతానికి అలా పాట పాడి జ్ఞానోదయం కలిగించాలని ప్రయత్నించిన ఆమె మనసులో మాత్రం నూతన్ ప్రసాద్ ఫోటో పంపించడంలో తేడా చేసే ఇక్కడ దాకా రప్పించడన్న అక్కసు ఉంది. కొడుకు మీద తనకున్న ప్రేమతో కొడుకు కోరికను కాదనలేకపోయింది. వాణిశ్రీ సంబంధం వద్దని గట్టిగా చెప్పలేకపోయింది. పాటయ్యాక వాణిశ్రీ ఆ తల్లి కొడుకులకు పాదాలు నమస్కారం చేసింది. చంద్రమోహన్ కాస్త మొహమాట పడ్డా అతడి తల్లి శుభ్రంగా ఆ నమస్కారాన్ని పెట్టించుకుంది. ఆ ఇంటి పనివాడు తన అమ్మగారు వీణ బాగా వాయించారని,
అందరికన్నా ఎక్కువగా ఆనందించాడు. పెళ్లి సంబంధం కుదిరినందుకు వాణిశ్రీ ఆనందం అంత ఇంత కాదు. గుమ్మడి త్వరలోనే వారి నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి కూడా ఘనంగా జరిపిస్తానని, అబ్బాయి తరపు వాళ్ళు ఏదడిగినా ఆఖరికి తన ప్రాణం అడిగిన సంతోషంగా ఇస్తానన్నట్లు చాలా ఆనంద ఉత్సాహాలతో చెప్పాడు. నూతన్ ప్రసాద్ కాబోయే వధువరులకు శుభాకాంక్షలు చెప్పాడు. మళ్ళీ టాక్సీ మాట్లాడుకుని చంద్రమోహన్ వాళ్ళు వెళ్తుంటే గుమ్మడి అనేక రకాల స్వీట్స్, వాళ్ళ తోటల్లో పండిన పండ్లను, కాయలను కానుకగా కారులో పెట్టించాడు. వాణిశ్రీ తన పెళ్లి చూపుల సక్సెస్ను తన ఫ్రెండ్స్తో ఫోన్లో షేర్ చేసుకుంటూ డేట్ క్యాలెండర్లో పేజీ చింపింది. ఇది మినీ కథ అయినందుకు ఆ క్యాలెండర్లో పేజీ మారినట్లుగా ఆమె జీవితం మారి పెళ్లి జరిగినట్లు, ఆమె తండ్రి ఏడుస్తూ అప్పగింతలు పెట్టినట్లు, ఆమె ఏడుస్తూ కారులో భర్త పక్కన కూర్చొని అత్తారింటికి వెళ్ళినట్లు, ఆ దంపతుల తొలి రాత్రి గడిచినట్లు కథ చదివేవారు ఊహించుకోవాలి. అక్కడ మెట్నింట్లో వాణిశ్రీ అందరికన్నా ముందుగా లేచి వాకిట్లో కల్లాపు జల్లి పెద్ద పెద్ద ముగ్గులు తీర్చిదిద్ది పసుపుతో నలుగు పెట్టుకుని తలస్నానం చేసి జుట్టుకి ఒక తువాలు చుట్టుకొని తులసి కోట దగ్గర ముగ్గులు, దీపం, అగరబత్తులు వెలిగించి ప్రదక్షిణలు చేస్తూ తులసి మొక్కపై పాటలు పాడుకుంటుండగా అక్కడ చంద్రమోహన్ ఒళ్ళు విరుచుకుంటూ సగం చేతుల బనియంతో అక్కడికి వచ్చి తన భార్య వైపు అలా చూస్తూ నించున్నాడు. పూజ పూర్తయ్యాక కర్పూర హారతి ఇచ్చి దాన్ని కళ్ళకద్దుకొని తులసి కోటలో పెట్టిన విడిపూలు కొన్నిటిని చేతిలో తీసుకుని కళ్ళకద్దుకొని వాణిశ్రీ ముందుకు నడిచింది. కొద్ది దూరంలో తదేకంగా తననే చూస్తున్న భర్తని చూసి సిగ్గుపడింది. అప్పుడు లేచేసారా, బ్రష్ చేసుకోండి, మీకు టీ ఇచ్చి దేవుడి గదిలో పూజ చేసుకుంటాను అంది. అలాగే రాణిగారు, ఏంటి వాకిట్లో అంత పెద్ద ముగ్గు వేశావు, నీకు పెద్ద పెద్ద ముక్కులు వేయటం వచ్చా అన్నాడు చంద్రమోహన్ ఆమెను లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటూ. తెల్లటి పెద్ద పెద్ద ముగ్గులు ఈ నల్లటి అమ్మాయికి వేయటం చేత కాదనుకున్నారా, లేదా వేసిన ముగ్గు బాగులేదని అంటున్నారా? ఆ ముగ్గే బాగలేదు. ఎర్రటి సింధూరంతో పచ్చటి పసుపుతో నీ నల్లటి రంగు మారిన సొగసైన మొహం ముందు సింగిల్ కలర్ తెల్లటి ముగ్గే బాగలేదు. చూపుడు వేలుతో ఆమె నుదుటి బొట్టుపై చెంపపై వ్రాస్తూ చంద్రమోహన్ అన్నాడు. మొగుడి మాటలకు తబ్బిబ్బైన ఆమె రెండు చేతులతో మొహం దాటేసుకుంటూ లోపలికి పరిగెత్తుకుపోతుంటే చంద్రమోహన్ ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు. నువ్విలా సిగ్గుపడుతుంటే ఇంకో రంగు నీ వదనంలో తిష్టవేస్తున్నది. వెరీ సూపర్, ఇదిగో నీకోసం నేను ప్రత్యేకంగా బంగారు గాజులు చేయించాం. ఈ డిజైన్తో మరెక్కడ ఏ గాజు ఉండదు. అంతేకాదు దీని లోపల మన పేర్లు కూడా ఉన్నాయి. పూజ గదిలో పూజకు వెళ్తున్నావని చెప్పావు కదా, అమ్మవారి ముందు ఈ గాజులు ఉంచి తర్వాత మర్చిపోకుండా వేసుకోవా అని అంటూ ఆమె భర్త ఒక జత పసిడి గాజులను ఆమె చేతిలో ఉంచాడు. ఆ మాటలకు వాణిశ్రీ ఇంకా మురిసిపోయి గాజులను చూసుకుని చాలా బాగున్నాయంటూ భర్తను త్వరగా మొహం కడిగి రమ్మన్నది. తర్వాత బంగారు గాజులను దేవుడి గదిలో ఉంచి చంద్రమోహన్కి టీ పెట్టి పనిలోకి వెళ్ళింది. జరిగిందంతా ఆమె కలలా అనిపిస్తుంది. తాను కోరుకున్నట్లుగా తనను తానుగా ఇష్టపడే భర్త లభించటం, పుట్టినిల్లు మెట్నిల్లు అంటి తేడా లేకుండా స్వేచ్ఛగా ఉండగలగటం, ఇదంతా తాను పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం అని సంబరపడింది. భర్తకెంత త్వరగా టీ ఇచ్చేసి త్వరగా పూజ చేసుకుని భర్త అపురూపంగా ఇచ్చిన గాజులను ఎంత త్వరగా వేసుకుంటానా అనుకుంటూ ఆమె ఉవ్విళ్ళూరుతున్న మనసుతో ఉద్విగ్ధం చెందింది. టీ కాచుకునే గిన్నె కాడను పట్టుకుని మరుగుతున్న టీ స్టవ్పై ఉంచి గిరగిరా వాణిశ్రీ తిప్పింది, పొంగుతున్న టీ కింద పడకూడదని. ఆ గిన్నెలోని టీ తిరిగినట్లే చంద్రమోహన్ మొహం కడిగి వచ్చి పేపర్ చదువుతుంటే అతడికి టీ ఇచ్చినట్లు గబగబా పూజ గదిలో దీపం ధూపం పెట్టి పూజలు చేసి మంగళహారతి ఇచ్చి దండం పెట్టుకుని బంగారు గాజులను మురిపెంగా చూస్తూ వేసుకున్నట్లు తర్వాత చంద్రమోహన్ ఆఫీస్కి సిద్ధం కావటానికి
స్నానానికై వేన్నీళ్లు తోడుకోటానికి ఇస్త్రీ బట్టలు అతడికి అందించినట్లు, మధ్యలో సూర్యకాంతానికి టీ ఉదయాన్నే వేసుకునే మాత్రలు ఇచ్చినట్లు, తర్వాత అందరికి కావలసిన టిఫిన్ చేసి పెట్టి, ఆపై క్యారేజ్లోనికి కావలసిన వాటిని వండిపెట్టి, ఆఫీస్కు బయలుదేరి వెళ్తున్న చంద్రమోహన్కి సర్దిన క్యారేజ్ అందించి, టాటా చెప్తున్నట్లు, తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తూ భర్త తిన్నాడో లేదో, నచ్చిందో లేదో ఊహించుకుంటున్నట్లు, మళ్ళీ సాయంత్రం కాగానే భర్త రాకకే ఎదురు చూస్తూ ఉత్సాహంతో ఉంది వాణిశ్రీ. ఆ సాయంత్రం మల్లెపూలు అమ్మేవాడు కేకలేసుకుంటూ బజార్లో వెళ్తూ ఉంటే సూర్యకాంతం వాణ్ణి రమ్మని కేకేసింది. వాడొచ్చాక వాణిశ్రీని పిలిచి 10 మూరల మల్లెపూలు కొనమంది. అత్తగారు పూలు కొనిస్తుంటే కోడలికి సిగ్గేసింది. అందుకే తనకు దేవుడి పటాలు కలిపి 5 మూరలు సరిపోతాయని మేలు తిరుగుతూ చెప్పింది. దేవుడి పటాలకు కావలసి వస్తే ఇంకా 5 మూరలు తీసుకోమని, 10 మూరల పూలను కోడలి తల్లోనే పెట్టుకోమని సూర్యకాంతం అన్నయంగా చెప్పినా అందులో హుంకుముంది. అత్తగారికి తన మీద ఎంత ప్రేమనని మురిసిపోతూ కాదనకుండా మొత్తం 16 మూరలు మల్లెపూలు తీసుకొని వాణిశ్రీ లోపలికి వెళ్ళింది. మల్లెపూల వాడికి సూర్యకాంతం డబ్బులిస్తుంటే అతడు, అదేంటమ్మా, ఎంత కొత్త పెళ్లి కూతురైతే మాత్రం 10 మూరల పూలు తల్ల పెట్టుకోమంటే ఎలా పెట్టుకుంటారు? మెడ ఇరుకు పట్టేయదు. మీ ప్రేమతో చిన్నమ్మాయి గారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారమ్మగారు అన్నాడతను. అసలే కరెంటు కోతలతో రాత్రిళ్ళు కటిక చీకటిగా ఉన్నాయిరా అబ్బాయి. ఆ చీకట్లో ఆమె గారెక్కడో తెలియటం లేదు. అందుకే తల్లో మల్లెపూలను చూసైనా మనిషిని గుర్తుపట్టవచ్చని పెట్టుకోమన్నా అంది సూర్యకాంతం అసలు సంగతి బయట పెడుతూ. ఆ మాటలు వాణిశ్రీ చెవున పడకుండా తప్పించుకోలేకపోయాయి. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న ఆమెలో ఒక్కసారి నిస్సత్తువ ఆవహించింది. మనసంతా భారమైంది. దాంతో బెడ్రూంలో బోర్ల పడుకొని పోయి వెక్కి వెక్కి ఏడ్చింది. అత్తమ్మ అన్నేసి పూలను తల్లో పెట్టుకోమంటే తన మీద ఎంతో ప్రేమని అనుకున్నానని, అసలు సంగతి తన నలుపును వెక్కరించడమా అనుకుంటూ కుమిలిపోయింది. చాలాసేపటికి లేచి అద్దంలో చూసుకుంటే ఏడ్చినందున కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. కన్నీటి చారలతో మొహం వాచిపోయి ఉంది. తన భర్త వచ్చేసరికి ఇలా ఉంటే అతడు బాధపడతాడని, తన వల్ల తల్లి కొడుకుల మధ్య గొడవలు వస్తాయని భావించి చకాచకా ఫ్రెషప్ కావటం యాంత్రికంగా మొదలుపెట్టింది. ముస్తాబయ్యాక తానెంతో ఇష్టంగా పెట్టుకునే మల్లెపూలు తనివి తీరా తల్లో పెట్టుకునే అవకాశం ఉన్నాం తన అత్త అన్న మాటలు ఎత్తిపొడుపు గుర్తొచ్చి కిటికీలో నుంచి వాటిని మళ్ళీ కనపడనంత దూరంగా విసిరేయాలనిపించింది ఆమెకు. బాధను దిగమింగుకొని ఆ పూలను తల్లో పెట్టుకుంది వాణిశ్రీ. కాసేపటికి చంద్రమోహన్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. అతడి భార్య అతడి చేతిలో ఉన్న క్యారేజ్ తీసుకుని మంచినీళ్ళు అందించింది. అబ్బా వాణి, తల్లో అన్ని పూలు పెట్టుకున్నా నువ్వు సూపర్. నిన్నిలా చూస్తూ ఉంటే నాకు నువ్వు కనపడ్డం లేదు, నీ తల్లో పూలే కనపడుతున్నాయి అన్నాడు నీళ్లు తాగుతూ. నిజానికి చంద్రమోహం తన భార్యను మెచ్చుకున్నాడే గాని ఆమెను బాధ పెట్టే మాటలు చెప్పలేదు. అయినా భర్త మాటలు వాణిశ్రీకి మల్లెలుగా గుచ్చుకున్నాయి. ఓహో, మీకిలా పూలు పెట్టుకోవటం ఇష్టమన్నమాట అంది కన్నీరు ఆపుకుంటూ. మీకు అంటున్నావు, నీకిష్టమా లేక ఇంకెవరికైనా ఇష్టమా? ఒకవేళ నీకిష్టం లేకుంటే చెప్పురాని, నా ఇష్టాన్ని మార్చుకుంటా. ఆహాహా, అదేమీ లేదండి. ఇందాక మల్లెపూలు కొంటూ అత్తగారు ఇదే మాట చెబితే అది గుర్తొచ్చింది అన్నాం. అబ్బా, అత్త కోడళ్ళు అప్పుడే ఒకటైపోయి ఒకరిష్టాలు మరొకరు తెలుసుకుంటున్నారన్నమాట. బాగుంది బాగుంది అంటూ ఫ్రెష్ అప్ అవ్వడానికి లోపలికి వెళ్ళాడు. ఒకవైపు అమితంగా ప్రేమించే భర్త, మరోవైపు అమితంగా సూటిపోటల మాటలతో చివుక్కుమనిపించే అత్తగారు. హే దేవుడా, నువ్వే నాకు దారి చూపాలి అంటూ మనసులో వాణిశ్రీ మొరపెట్టుకుంది. ఇలా ఎంత మదనపడ్డా ఆమె తన భర్త స్పర్శతో ఆ రాత్రి చంటి పిల్లల నిశ్చింతగా నిద్రించింది.
తెల్లవారాక మళ్ళీ గుమ్మం ముందు ముగ్గులు, తులసి పూజ, దేవుడి పూజ చేసుకున్నాక సూర్యకాంతని పలకరించింది వాణిశ్రీ. నిద్ర లేచావా వానమ్మ? మా తల్లే మా తల్లే, నీళ్ళోసుకున్నావా అంటూ నవ్వుతూ పలకరించింది అత్త. అవునండి అత్తమ్మ, నేను స్నానం చేసి పూజ కూడా పూర్తి చేశాను. టిఫిన్ క్రింద ఇడ్లీ వేసెనా, పూరి చేసెనా అడిగింది శ్రీదేవి ఆమె ప్రశ్నకు బదులు చెప్తూ. ఏంటే, నేనొకటి అడిగితే ఇంకోటి బదులు చెప్తున్నావు? పొగరెక్కిందా? నీళ్ళోసుకోవడం అంటే నువ్వు నేను రోజు 2 పూటలు చేసేది కాదు, కడుపుతో ఉన్నావా లేదా అని. అదన్న సరిగ్గా అర్థమైందా? కడుపు, కాలు, కళ్ళు అన్నీ ఉన్నాయని చెబుతావా? ఆ మాటలకు వాణిశ్రీ తల తిరిగినట్లయింది, తల కొట్టేసినట్లయింది. అత్తమ్మ, మా పెళ్ళయింది ఇంకా 16 రోజుల పండగ కాలేదు, అప్పుడే మీరు ఇలా అడుగుతున్నారంటే నన్ను అనుమానిస్తున్నారా? అందా కోడలు కన్నీళ్లు కారుస్తూ. ఏంటే కర్రీదానా, నిన్ను అనుమానించేది? మీ ఆస్తిపాస్తులు చూపించి తియ్యటి మాటలు చెప్పి నా కొడుకుని లొంగదీసుకున్నారు, మమ్మల్ని మోసం చేశారు. ఇంక నువ్వేం నీళ్లు పోసుకుంటావు? ఇక నువ్వేం కడుపుతో ఉంటావు? ఇక నీకేం పిల్లలు పుడతారు? నువ్వే గొడ్రాలివి, నువ్వు టంకులాడివి. నీ తమ్ముడు నీకన్నా మాయలోడు, నువ్వు అలాంటి దానవని ఇదని అదని చెప్పి మా కంటగట్టాడు. వాడి జిమ్మడా, వాడి దుంపదెగా అంటూ సూర్యకాంతం కోడలిపై విరుచుకుపడింది. అత్త అన్నేసి మాటలంటుంటే ఆమెను ఎదిరించే సత్తా లేక కోడలు బెడ్రూంలోకెళ్ళి కళ్ళు తిరిగి మంచమెక్కేసింది. అప్పుడు చంద్రమోహన్ స్నానానికని వెళ్ళి ఇంకా బాత్రూం నుండి బయటకు రాలేదు. వాణిశ్రీ దుఃఖం తన్నుకు రాగా దిండులో తల దూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. అత్తమ్మ పెళ్ళైన 2 వారాలకే గర్భం వచ్చిందా అంటే నన్ను అనుమానిస్తుందని అనుకోనా? అది అనుమానించడం కాదు, సాధించటం. నేను గొడ్రాలో, పిల్లలు లేని దాన్నో, పెళ్ళై నెలసరి గడువు పూర్తి కాకుండానే తెలిసిపోతుందా? నాకిప్పుడే పిల్లలు పుట్టరని శపించేయడం ఏమిటి? నాకెందుకు పిల్లలు వద్దు? నేనెందుకు పిల్లలను కనకుండా ఉండాలి? మా పెళ్ళికి సహాయపడి తమ్ముడు ప్రసాదు పిచ్చి వెధవ అత్తమ్మ చేత ఎన్నెన్ని మాటలు పడుతున్నాడు. సారీరా తమ్ముడు, ఈ ఎక్కను క్షమించు. అయినా నువ్వు నా తరపున మాటిచ్చావుగా, నీ మాట నిలబెట్టి నీ మాట రాకుండా చేస్తాలే. ఏమండి, ఈ బాధను తట్టుకోవడం నా వల్ల కావటం లేదు. మీ ప్రేమకు నేను అనర్హురాలిని, నన్ను మన్నించండి అనుకుంటూ భర్త బాత్రూంలో నుండి వచ్చే లోపల ఆమె లోలోన కుమిలిపోయింది. తర్వాత ఎలాగోలా భర్తకు అత్తకు టిఫిన్ చేసి పెట్టింది. ఆమెలో వచ్చిన మార్పును గమనించిన చంద్రమోహన్ ఎందుకలా ఉన్నావని అడిగితే కొంచెం తలనొప్పిగా ఉందని మాట దాటేసింది. దానికి అతడు నొచ్చుకుంటూ ఆఫీస్కి క్యారేజ్ వద్దని, కాసేపు మాత్ర వేసుకొని పడుకోమని హోటల్ నుండి మధ్యాహ్నం ఇంటికి భోజనం పంపించి ఏర్పాటు చేస్తానన్నాడు. అంత ఇబ్బంది ఏమీ లేదని, త్వరగానే వంట చేసి క్యారేజ్ సర్దేస్తానని వాణిశ్రీ భర్తను వారించింది. ఆమె తాను అన్నట్లుగానే మనసులో ఎంత బాధ ఉన్నా భర్తకు చక్కగా క్యారేజ్ సర్దించి నవ్వుతో ఆఫీస్కి సాగనంపింది. సూర్యకాంతం సుష్టుగా టిఫిన్ తిని బ్రేవుమని తేర్చుకుంటూ వెళ్ళి టీవీ ముందు కూలబడి సీరియల్స్ చూడసాగింది. ఆమెకి కడుపులో ఆకలిగా ఉన్న టిఫిన్ తినాలనిపించలేదు. బొడ్డున దోపుకున్న కుచ్చిళ్లను మరలా కిందకు దించేసి సీర చరిచేసుకొని నిర్లిప్తంగా వీధి తలుపుల దగ్గరకు చెరవేసి రోడ్డుపైకి వచ్చింది. తప్పు చేస్తున్నానా అని ఒక క్షణం ఆలోచించి తనకు తానే సర్ది చెప్పుకొని వెళ్ళి వంతెనపై నుండి గోదావరిలోకి దూకింది వాణిశ్రీ. ఆమె అందులో దూకే ముందు ఆమె మెదడు పొరల్లో నిక్షిప్తమయ్యింది ఒకటే విషయం. నేను నల్లగా ఉన్నాను, అందుకే బతకూడదు. ఆమె నిండు ప్రవాహంలో గోదావరిలోకి దూకినందువల్ల ఆమె కట్టుకున్న చీర కాస్తో కూస్తో పారాచూట్లో సహకరించినందువల్ల నీళ్ళలోనికి సేఫ్గా ల్యాండ్ అయ్యింది. కానీ తలకు దెబ్బ తగిలినందువల్ల స్పృహ కోల్పోయింది. వాణిశ్రీని నది ప్రవాహం ముందుకు లాక్కెళ్ళింది. ఇదిలా ఉండగా గుమ్మడి 16 రోజుల పండక్కి కూతుర్ని అల్లుణ్ణి పిలవాలని వియపురాలింటికి వచ్చాడు.
వీధి తలుపులు చేరవేసి ఉన్నాయి. అమ్మాయిని పిలిస్తే పలకలేదు. కొంచెం సంశయిస్తూనే ఆయన లోపలికి వెళ్ళాడు. అక్కడ వియ్యపురాలు టీవీలో వచ్చే అత్తాకోడళ్ళ కుట్రల సీరియల్ చూస్తూ మహానందపడుతూ ఉంది. చెల్లమ్మ, ఎలా ఉన్నారు? అందరూ క్షేమమే కదా? పలకరింపుగా అడిగాడు గుమ్మడి. ఆ బాగున్నామన్నయ్య గారు. వానమ్మ లోపల ఉన్నట్లుంది. వెళ్ళండి వెళ్ళండి అంది సీరియల్ ఎక్కడ మిస్ అవుతామన్న ధ్యాసలో. అందుకు ఆయన నవ్వును మొహంలో పులుముకుంటూ లోనికి నడిచాడు. కూతుర్ని పేరు పెట్టుకుని పిలుచుకుంటూ ఆమె కనిపించలేదు, బదులివ్వలేదు. బెడ్రూమ్ తలుపు తట్టి పిలుస్తూ లోపలికి వెళ్ళాడు. నడుం వాల్చి ఉంటుందేమోనని. అక్కడ లేదు. బాత్రూమ్ సహా చెక్ చేసుకుంటూ డాబా దాకా వెళ్ళాడు. కూతురు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు గుమ్మడి మొహంలో ఎప్పుడెప్పుడు కూతుర్ని చూద్దామన్నా తహతహ కాస్త గారాబయింది. వియ్యపురాలేమో అమ్మాయి లోపల ఉందంటుంది. పిల్లేమో ఎంత పిలిచినా పలకడం లేదు, కనపడ్డం లేదు. ఒకవేళ వియ్యపురాలికి చెప్పకుండా బయటికి వెళ్ళి ఉంటుందన్న ఆలోచన ఆయనకు వచ్చి మళ్ళీ సూర్యకాంతం దగ్గరికి వచ్చాడు. అమ్మాయి ఇంట్లో ఎక్కడ కనపడట్లేదు చెల్లమ్మా. గుడికో బజారుకో వెళ్ళిందంటారా అంటూ మొహాన పట్టిన చెమటకు తుడుచుకుంటూ అడిగాడు. ఇంట్లో లేదా? అయితే ఏ గోపుడు దగ్గరకు వెళ్ళి ఉంటుంది. సీరియల్ మధ్యలో నన్ను మాట్లాడించకండి అంది సూర్యకాంతం కాస్త కటువుగాని. ఆ మాటలకు గుమ్మడి మనసు నొచ్చుకుంది. అదేంటి చెల్లమ్మా అలా చెప్తావు? కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు అత్త ఇంట్లో ఉంటే ఓ మాటైనా చెప్పకుండా బయటికి వెళ్తుందా? మా అమ్మాయి అసలు ఎప్పుడు అలా చెయ్యదు. బహుశా మీరు సీరియల్ దాసలో ఉండి వినలేదేమో. అమ్మో, మహా బాగా పెంచాలే అన్నయ్య గారు మీ అమ్మాయిని తల్లి లేకుండాని. పెంచు నా మీద బాండాలాం. పెళ్లి చూపుల్లోనే అన్నారుగా మా అమ్మాయి నల్లపు నల్లనయ్య లాంటిదని. మా కన్నయ్య గోపికలను వెంటేసుకుని తిరుగుతుంటాడని. ఈ నల్లనమ్మ గోవులను వెంటేసుకుని తిరుగుతూ ఉంటుంది. పెళ్ళై మాసం కాకుండానే అప్పుడే నా కోడలు అలా తిరుగుళ్ళు మొదలు పెడితే మా ఇంటి పర్వేం కాను అంటూ శోకాలు తీసింది వియ్యపురాలు. చెల్లమ్మ, కాస్త ఓపిక పట్టమ్మా. అసలే మా అమ్మాయి కనిపించక నేను తల్లడిల్లిపోతుంటే మీరేమిటో చెప్పేస్తున్నారు. వాణి స్త్రీని రానివ్వండి. మీరన్నదే నిజమైతే దాన్ని ఉరేసి చంపో, గొయ్యి తీసి కప్పెట్టు మీ పరువు పోకుండా కాపాడతాను అంటూ గుమ్మడి ఓపిక నశించిన వాడిలా బదిలిచ్చి బయటకు వెళ్ళిపోతాడు. ఇంటి ముందు కూతురు రాక కోసం కాపలా కాశాడు. కాసేపు పోయాక తన ఆందోళనను తట్టుకోలేక గుమ్మడి తన అల్లుడికి ఫోన్ చేసి వాళ్ళింటికి తాను వచ్చినట్లు, అమ్మాయి ఇంట్లో ఎక్కడ లేదని, ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదని సమాచారం ఇచ్చాడు. చంద్రమోహన్ కూడా కొంచెం ఆందోళన చెంది ఇంటికి తిరిగి వచ్చాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవటం, సెల్ ఫోన్ ఇంట్లోనే ఉండటం వల్ల ఎందుకైనా మంచిదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కొడుకు ప్రశ్నించిన సూర్యకాంతం తాను టీవీ చూస్తూ ఉన్నానని, కోడలు బయటకు వెళ్తున్నట్లు తనకేమీ చెప్పలేదని, తనకేమీ తెలియదని చెప్పింది. అక్కడ సృహ తప్పి కొట్టుకుపోయిన వాణిశ్రీ మహారాష్ట్రలో నీళ్లకై వచ్చిన కోయ ఆడవాళ్లకు దొరికింది. వాళ్ళంతా తెల్లగా ఉన్నారు. ఆమె ఇంకా ప్రాణాలతోనే ఉందని గుర్తించిన వారు ఆమెకు దండం పెట్టుకుని తీసుకువెళ్లి వాళ్ళ గూడెంలోని దేవతా విగ్రహం ముందు ఉంచారు. ఆ శ్రీమూర్తి విగ్రహం కూడా నల్లగా ఉంది. ఆ గూడెం పెద్ద జయప్రకాష్ రెడ్డి దొర అక్కడికి వచ్చాడు. ఆయనతో పాటు మరికొంతమంది కోయ పురుషులు వచ్చారు. అందరూ తెల్లగా ఉన్నారు. ఈ తల్లిని మీరెక్కడి నుండి పట్టుకొచ్చారేమి అన్నాడు జయప్రకాష్ రెడ్డి దొర తాను వాణిశ్రీకి నమస్కరించుకుంటూ. ఆడవారు ఆ విషయం చెప్పారు. ఏదో వేరుముక్క దగ్గర పెట్టి వాణిశ్రీకి స్పృహ తెప్పించారు. తలకు తగిలిన గాయానికి కట్టుకట్టారు. అమ్మ, మీరు మా గూడెం దేవత లెక్క నల్లగా ఉన్నారు. మా అదృష్టం కొద్ది మాకు దొరికారు. ఎవరమ్మా మీరు అడిగారు ఆ గూడెం దొర. నీ నల్లగా ఉన్నాను, అందుకే బతకూడదు అంది వాణిశ్రీ. నల్లగా ఉంటే ఏమమ్మా, మా అమ్మోరు మాదిరి ఉన్నావు. నీకేం కష్టం వచ్చింది తల్లి? నేను నల్లగా ఉన్నాను, అందుకే బతకూడదు. అమ్మోరు అంటే తెలిసినట్లు లేదు.
ఖురాన్ పుస్తకాల్లో అక్షరాలు నల్లగా ఉండవచ్చు బేగం, కానీ చాలా గొప్పవి. నేను నల్లగా ఉన్నాను, అందుకే బతకూడదు. ఖురాన్ అన్న తెలిసినట్లేదు. హల్లెలూయా, పరిశుద్ధ గ్రంథం అట్ట నల్లగా ఉండవచ్చు. అందులోని వాక్యములు ఎంత పవిత్రమైనవి మదర్. ఆమెన్. నేను నల్లగా ఉన్నాను, అందుకే బతకూడదు. ఏందమ్మా తేప తేపకు నల్లగా ఉన్నాను బతకూడదనంటావు? ఇంతకీ నువ్వు ఏ మతస్థురాలివమ్మా? చెప్పినాను గదమ్మా, నువ్వు మా దేవత లెక్క నల్లగా ఉన్న గొప్పదానివి. నీకొచ్చిన కష్టమేమిటమ్మా? నేను నల్లగా ఉన్నాను, అందుకే బతకూడదు. ఇంతలో ఒక ఆడామె కలగజేసుకుంది. దొర, ఆ తల్లి హిందువే. కాళ్లకు మెట్టలు, మెల్లో పుస్తెలు, చేతికి గాజులున్నాయి. నల్లగా ఉన్నానని గోదాట్లు దూకినట్లుంది. అందుకే మైండ్లో అది తప్ప మిగిలిన గత జ్ఞాపకాలన్నీ పోయినట్లున్నాయి దొరా. జయప్రకాష్ రెడ్డి దొర వాణిశ్రీని పరీక్షగా చూశాడు. అవునమ్మీ, నువ్వు ఇట్టే కనిపెట్టేశావు. తెల్లగా అయ్యేందుకు మన దగ్గరున్న ఆకుపసరు తాగించు. అప్పుడన్నా ఆ తల్లి బాధ తీరి మామూలుగా మాట్లాడుతుందేమో అన్నాడు. తర్వాత నలుగురు ఆడవాళ్లు కలిసి వాణిశ్రీని తీసుకెళ్తుండగా ఆమె చేతి గాజు ఒకటి ఊడి కింద పడింది. ఒక కోయవాడు ఆ గాజును తీసుకువెళ్ళి తమ దొరకు అందించాడు. ఆ దొర ఆ గాజును తిరిగి వేస్తూ ఉంటే గాజు లోపలి అంచులో వాణిశ్రీ చంద్రమోహన్ అన్న పేరు కనిపించాయి. అప్పుడు ఆమె పేరు వాణిశ్రీ అని తెలుసుకున్నాడు. ఆ గాజును మళ్ళీ వాణిశ్రీ చేతికి తొడిగి పసరు తాగించి కాస్త విశ్రాంతిగా పడుకోబెట్టమని చెప్పాడు. ఆడవారు వెళ్ళిపోయారు. ఇంతలో అక్కడికి ఒక పోలీస్ కారు వచ్చింది. అందులో నుండి ఒక ఆంధ్ర ఐజీ దిగాడు. జయప్రకాష్ రెడ్డి దొర ఆ పోలీసును సాధారణంగా ఆహ్వానించాడు. ఆ పోలీసుకు ఆ కొండదేవతపై భక్తి ఎక్కువ. అందుకే మొక్కిన మొక్కును తీర్చుకోవడానికి వచ్చారు. మాటల్లో జయప్రకాష్ రెడ్డి దొర ఆంధ్రాలో వాణిశ్రీ అన్న పేరుతో ఎవరైనా తప్పిపోయారని ఆ పోలీస్ అధికారులను అడిగాడు. వెంటనే ఆ ఐజీ తన అసిస్టెంట్కు ఆ విషయం కనుక్కోమన్నాడు. ఆ అసిస్టెంటు వైర్లెస్లో మాట్లాడి కొద్దిసేపట్లోనే 2 రోజుల క్రితం వాణిశ్రీ అన్న తన భార్య తప్పిపోయినట్లు చంద్రమోహన్ ఫిర్యాదు చేసినట్లు ఎఫ్ఐఆర్ నమోదైనట్లు జయప్రకాష్ రెడ్డి దొరకు చెప్పారు. తర్వాత మొక్కు తీర్చుకున్న ఆ పోలీసులు వెళ్ళిపోయారు. మరుసటి రోజుకు నల్ల వాణిశ్రీ కాస్త తెల్లటి తెలుపు వాణిశ్రీ అయింది. వీల్ డిటర్జెంట్ బిళ్ళ ప్రకటనలో వలె వాణిశ్రీ తన తెల్లటి శరీరాన్ని చూసి అవాక్కైంది. ఎంత అవాక్కైనా ఇంకా మతిస్థిమితం రాలేదు. జయప్రకాష్ రెడ్డి దొర వాణిశ్రీని ఒక కోయజంటకు అప్పచెప్పి భద్రంగా గోదావరి జిల్లాలో ఆమె ఇంట్లో దిగబెట్టి రమ్మన్నాడు. అలా మారిపోయిన వాణిశ్రీ మళ్ళీ తన మెట్టినింటికి చేరింది. చంద్రమోహన్ ఆమెను గుర్తుపట్టక తన భార్యలాగే ఉంది కానీ తన భార్య కాదని అన్నాడు. అప్పుడు కోయశ్రీ తెలివిగా వాణిశ్రీని నీ పేరేంటి తల్లి అని అడిగింది. మతి సరిగా లేని వాణిశ్రీ నేను నల్లగా ఉన్నాను, అందుకే బతకూడదు అంది. దాంతో ఆమె భర్తకు ఆమె తన రంగు మారిన భార్యను గుర్తించాడు. ఆ కోయవాళ్ళు చంద్రమోహన్కి భార్యను సరిగా చూసుకోమని చెప్పి లేకుంటే మళ్ళీ ఆత్మహత్యయత్నం చేస్తుందని హెచ్చరించిపోయారు. గుమ్మడికి వాణిశ్రీ దొరికిన సంగతి చెప్పారు. కూతురి మానసిక స్థితి చూసి గొల్లుమన్నారు. అందరూ కలిసి ఆమెను మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లారు. షాక్ ట్రీట్మెంట్ ఇప్పించాక వాణిశ్రీ మామూలు మనిషి అయింది. తెల్లగా మారిపోయిన తన శరీరం చూసి భయపడింది. అప్పుడు చంద్రమోహన్ అది జబ్బు కాదని పసరు మందు వైద్యమని నచ్చ చెప్పాడు. వాణిశ్రీ మతి భ్రమణం నుండి పూర్తిగా కోలుకున్నాక అనుకోకుండా సూర్యకాంతానికి టైఫాయిడ్ వచ్చింది. దాంతో అత్తకు కోడలు సపర్యలు చేసింది, కంటికి రెప్పలా చూసుకుంది. అప్పుడు తన కోడలు ఇంత మంచిదాయని సూర్యకాంతం వాణిశ్రీ మంచితనం గుర్తించింది. ఈ సమస్యలు చికాకులు పూర్తిగా సమసిపోయేసరికి చంద్రమోహన్ వాణిశ్రీల వివాహమై 7 ఏడాది దాటిపోయింది. అప్పుడు వారికి ఇంకా పిల్లలు పుట్టలేదన్న సంగతి గుర్తుకు వచ్చి గైనకాలజిస్టును కలిశారు. వాణిశ్రీకి ఉదర భాగం స్కానింగ్ తీశారు.
డాక్టర్ స్కానింగ్ రిపోర్ట్ చూస్తూ వాణిశ్రీ శరీరంలోని కొన్ని ముఖ్యమైన ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లుగా మారిపోయాయని, దానికి కారణం ఆమె తెల్లగా అయ్యేందుకు తాగిన పసరు మందు కారణం కావచ్చునని, కాబట్టి ఆ న్యూట్రాలన్నీ మరలా ప్రోటాన్లా మార్చి చికిత్స చెయ్యాలని, అప్పుడు ఆమెకు బిడ్డలు పుట్టే అవకాశం ఉంటుందని చెప్పింది. ఇంకా ఈ చికిత్సలో తెల్ల వాణిశ్రీ మళ్ళీ నల్ల వాణిశ్రీగా మారుతుందని, ఆ రిస్క్ భరాయించాలని చెప్పింది. దాంతో వాణిశ్రీ తనకు బిడ్డలు వద్దని, మళ్ళీ తాను నల్లగా అయితే అత్తగారు తట్టుకోలేదని, అందుకే తనకు అత్తగారి సంతోషమే ముఖ్యమని గొల్లుమంది. అప్పుడు సూర్యకాంతం, నిజమైన ప్రేమ ఏమిటో తెలుసుకున్నానమ్మా. నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా నా కోడలివే. అలాగే నీకు పుట్టే బిడ్డలు ఎలా ఉన్నా వాళ్ళు నా మనవలు మనవరాళ్లే. పిల్లలు పుట్టడం స్త్రీకి ఆనందదాయకం. నువ్వు బిడ్డని కనకపోతే నా మీద ఒట్టు. నిజమైన ప్రేమ ఎప్పుడు విఫలం కాదు అంటూ కోడల్ని అన్నయించింది. అలా వాణిశ్రీ న్యూట్రాన్లు ప్రోటాన్లుగా మార్చే చికిత్సకు అంగీకరించింది. కొంతకాలానికి వాణిశ్రీ నీళ్ళోసుకుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.